విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తమకు అవసరమైన రైల్వే ర్యాక్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి నుంచి అడ్మిన్ బిల్డింగ్ లోనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఈడీ అధికారి సైతం రాత్రంతా ఛాంబర్లోనే ఉండాల్సి వచ్చింది. పరిరక్షణ సభ్యులు అక్కడే పడుకుని ఆయన్ని కదలనివ్వకుండా చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి కదా, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత 3 ఏళ్ల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కార్మికులు ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి హామీ కానీ, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించి నిర్ణయాలు కానీ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. దానికి సూచికగానే గతంలో నుంచి కూడా ఎన్ని పోరాటాలు చేసినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా, అటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఇట్లాంటి టైంలో కొంతవరకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది స్టాప్ చేసినట్టుగా కనిపిస్తుంది. మధ్యలో జిందాల్ను కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని, అంటే లోపల ఉన్నటువంటి కొన్ని వింగ్స్ని వాళ్ళకి ప్రైవేట్గా అప్పగించే ప్రయత్నం కూడా చేశారు. దీన్ని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ త్వరితగతిన ఇక్కడ సైలెంట్గా కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో ఈడీ కార్యాలయాన్ని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మొత్తం కార్మికులు ఉద్యోగులు ఈడీ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా అర్ధరాత్రి సమయంలో ఈడీ కార్యాలయానికి వీళ్ళు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఈడీ సిబ్బందిని, ఈడీ అధికారిని కూడా వాళ్ళు నిర్బంధించి ఛాంబర్లో నుంచి బయటికి రాకుండా చేశారు. కార్మికులు ఉద్యోగులు కూడా లోపలే బైఠాయించడం, అక్కడే నిద్రపోవడంతో ఎక్కడికి కదలడానికి వీలు లేకుండా అటు ఈడీ ఆఫీసర్, అదేవిధంగా సిబ్బంది కూడా కార్యాలయంలోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెల్లవారే వరకు, దాదాపుగా 8 గంటల సమయం వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. 8 గంటల తర్వాత ఈడీ, అంటే లోపల ఉన్నటువంటి ఉన్నతాధికారులను మాత్రమే వాళ్ళు బయటకు వచ్చేలాగా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తమ ఆందోళన అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళన జరుగుతున్నటువంటి సమయంలో పోలీసులు కూడా భారీగా మోహరించి ఇతరులు ఎవరిని కూడా లోపలికి రానిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా ఇప్పుడు బయటికి రానిస్తున్నటువంటి పరిస్థితి లేదు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి యాజమాన్యం ఏ విధంగా అయితే ముందు చూపుగా వెళ్తుందో అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను కూడా అమ్మే ప్రయత్నం చేస్తుంది. దీంతోనే ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులు వీళ్ళు ఆందోళన బాట పట్టడం అయితే జరిగింది. భూములు అమ్ముతున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల ఉన్నటువంటి వివిధ సంస్థలనే, అంటే సబ్ కాంట్రాక్టుల రూపంలో ఇచ్చేస్తున్నారు. కొద్దిగా ప్రైవేటీకరణ చేసేస్తున్నారని ఈడీ కార్యాలయాన్ని అయితే ముట్టడించడం అయితే జరిగింది. దీనితో పాటుగా వాళ్ళకి వేతన సవరణలకు సంబంధించి, ఇప్పటివరకు వేతనాలకు సంబంధించి సవరణలు జరగలేదు, వాటిని పెంపుదల లేదు. అదేవిధంగా నష్టాల్లో నడుస్తుందని చెప్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఐరన్ ఓర్ని తీసుకురావాలన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి రైల్వే ర్యాకుల్ని అదనంగా కేటాయించాలని చెప్పేసి వీళ్ళైతే ప్రధానమైనటువంటి డిమాండ్తో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆందోళన చేస్తున్న అర్ధరాత్రి నుంచి ఒక ఈడీ ఉన్నతాధికారి, ఎందుకంటే మొత్తం స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణ మొత్తం అంతా కూడా ఈడీ ఆధ్వర్యంలోనే కొనసాగుతూ ఉంటుంది. ఒక ఈడీ ఉన్నతాధికారిని దాదాపుగా 8 గంటల పాటు నిర్బంధం చేసినా కూడా అటు కేంద్రం నుంచి కానీ, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి కానీ ఏ విధమైనటువంటి స్పందన లేదు. అయితే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులు మాత్రం తమ ఆందోళనలు ఉధృతం చేస్తాం, కేవలం నష్టాల్లో ఉందని స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉన్నటువంటి భూముల్ని అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి ముక్కలుగా చేసేసి ఒక్కొక్క కంపెనీకి ప్రైవేట్గా అప్పగించేస్తున్నారు. తర్వాత మొత్తం అంతా కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారు. దీన్ని అడ్డుకుని తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 సంవత్సరాలుగా కూడా ఇప్పటికే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది, అదేవిధంగా కార్మికులు ఉద్యోగులు తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? రానున్నది ఎన్నికల తరుణం, అటు లోక్సభకి, రాష్ట్రంలో అసెంబ్లీకి 2 ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు తమ ఆందోళన ఉధృతం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే దాన్ని ఆపుతారా, లేకపోతే ఇది కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆందోళన కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.